అందుకంటే మనకు తెలియాల మన కడప చరిత్ర, మన వెంకటేశ్వర స్వామి ఎందుకు ఇక్కడ అడుగు యుగానికి జరిగింది కాబట్టి మనము తీసుకొచ్చుకోవడానికి మనము ఆ కడపలో ఉన్నటువంటి మన వెంకటేశ్వర స్వామిని ఆ విధమైనటువంటిది మన పురాణాన్ని తర్వాత ప్రజలకు కానీ మన సాంప్రదాయాన్ని మన సంస్కృతి కానీ అయితే తెలియజెప్పుకోవడానికి మనకు బాధ్యత ఉంది. కాబట్టి ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఆ భగవంతుని చేసేదానికి మనం ఏంటున్నామంటే ఇవన్నీ మన మంచు కోసము, మన లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమం ఇది. దానికోసము ఈ లోక కళ్యాణార్థం కోసమే మనం అందరము ఇది కడప ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా జరిగేటటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే దేవుని కడపకు అన్ని రకాల అందరూ మతాలు కులాలు అందరూ కలిసి దేవుని ఈ కార్యక్రమానికి దర్శనాలు చేసుకుంటారు కాబట్టి ఇది అందరికీ ఆమోదకమైన ఉంటుంది. అందుకే ఇది ఏంటంటే ప్రతి ఒక్కరూ కడపలో ఉన్నటువంటి ప్రజానికి మొత్తం 4 లక్షల మంది జనాభా ఉన్నటువంటి మనోభావం ఇది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటున్నా. మన కలియుగ ప్రత్యక్ష